ప్రతి అధికారి ప్రజలకు సేవలు అందించే విధంగా పనిచేయాలని, ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను హెచ్చరించారు. ఏలూరు కలెక్టరేట్లో జిల్లాలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పాక సత్యనారాయణ, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జిల్లాలో వివిధ శాఖల అధికారుల పనితీరుపై మంత్రి అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాలువల ఆధునీకరణ పనులకు సంబంధించి అసంపూర్తిగా పనులు జరగడంతో ఇరిగేషన్ శాఖ అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. ఖరీఫ్ సాగుకు సంబంధించి త్వరితగతిన నీరందించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 1700 ఎకరాలు భూములు 22A నుంచి తొలగించడం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు రబీ పంట 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని అన్నారు. Honorable MLA Eluru, MLA Chandrakuri, MLA Unguturu, district officers, my colleagues, అందరికీ నమస్కారం. ఎవ్రీ మంత్ సార్ ఆయన ఎప్పుడు టైం అడిగితే అందుబాటులో ఉండి ఈ డిఆర్సీ మీటింగ్ని మంత్లీ వన్స్ మనం ఇక్కడ జరుపుకుంటున్నాము, ఎంత బిజీ షెడ్యూల్ ఉంటే కూడా. సో ఈ డిఆర్సీ మీటింగ్లో లాట్ ఆఫ్ 22,000 ఇప్పటికే మన చాలా ఎక్స్టెంట్లు ఒక డిఆర్సీ మీటింగ్లో వచ్చిన ఐడియాని మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఆ ఐడియాని మళ్ళీ మనం రెండుసారి మనం ఇంప్లిమెంట్ చేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. కాకుండా ఏమైనా వేకెన్సీ ఇష్యూ అయినా, ఏమైనా బడ్జెట్ ఇష్యూ అయినా, మెసేజ్ 3rd పొజిషన్కి మన కాంట్రిబ్యూషన్ టు జీడీపీ జిఎస్టీకి మనం చేయాలని చెప్పినప్పటికీ మనం ప్రతిసారి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్సే మనకి ఎక్కువ స్కోప్ కాబట్టి చాలా అగ్రెసివ్గా మీటింగ్లు పెట్టి నెక్స్ట్ డిఆర్సీ మీటింగ్ సార్ చెప్పాలి మన సక్సెస్. లాస్ట్ టైం మనం సీవర్కి 100 కంప్లీట్ చేసాం సార్, 168 చేసాము. 1 డే 31st వల్ల 167 మన లెక్క ఏ కానీ ఇంకా మన జిల్లా సమస్యలు మన పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ మాకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఎవ్రీ మంత్ సబ్కలెక్టర్ గారికి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఏలూరు, గౌరవ శాసనసభ్యులు గుంటూరు డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అధికారులందరూ కూడా నమస్కారం. ముందుగా ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మనందరం కూడా అంకిత భావంతో గౌరవ శాసనసభ్యులు కూడా వారు కూడా చెరువు మొక్క అటువంటి అద్భుతంగా ఉన్న కొండలు మనకి నదీ ప్రవాహ ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో పర్యాటకాన్ని కూడా మనం ప్రత్యేకంగా ఫోకస్ చేసుకుని ముందుకెళ్దాం. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా మనందరం కూడా అందులో భాగస్వాములుగా ఉన్నాము అనే స్పష్టమైన ఒక బలమైన మాకు సమాచారం ఉంటే మేము కూడా సమర్థించుకుంటూ ముందుకెళ్ళగలం. అది మాత్రం మీరు మానుకోండి, సీరియస్గా తీసుకోండి. ఇది ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ ఎవాల్యుయేటెడ్. ఎట్లా ఏసీఆర్ తయారు చేస్తారో ప్రతి సంవత్సరం దాదాపు 84 ఎకరాలు మొదటి రోజునే వాళ్ళు కమిట్ అయ్యారు. పామాయిల్ కోసం మేము మార్పు తీసుకొస్తామని. ఆ విధంగా మన జిల్లాలో ఉన్న అవకాశం అనేక కార్యక్రమాల్లో ఇప్పటివరకు ఎక్కువగా తృప్తినిచ్చింది మాకు ఈ 22A భూముల పైన ఉన్న సమస్యలు రిజాల్వ్ చేయడానికి. సో ఇప్పటివరకు 2 సార్లు మేము మెగా గ్రీవెన్స్ డే లాగా మేము ప్రజల దగ్గర నుంచి అర్జీలు స్వీకరించి అదే రోజున వీలైతే వాళ్ళకి వెసులుబాటు కల్పించడానికి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు వివిధ రెవెన్యూ అధికారులు అహర్నిశలు కృషి చేసి చాలా గొప్పగా ఆ కార్యక్రమాన్ని ప్రజలకి అంకిత భావంతో చేసినందుకు ముందుగా వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. డిఆర్సీలో ఉన్న మా గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని 1575 లబ్ధిదారులకి ఈరోజు వరకు 1764 ఎకరాల భూమి 22A నుంచి విముక్తి చేయగలిగాం. అందులో ఎక్కువగా నిన్నే వచ్చింది మనకి జియో కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, మనకి కైకలూరు నుంచి 500 ఎకరాలు మన కామినేని గారి సారథ్యంలో ఆ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం నుంచి వెసులుబాటు తీసుకొచ్చి CCL గారు ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం 500 ఎకరాలు నిన్న దాన్ని మినహాయించారు 22A నుంచి. సో ఇప్పటివరకు మన ఏలూరు జిల్లాలో 1764 ఎకరాలు మనం 22A నుంచి మినహాయించాం. ఇంకొక 211 ఎకరాలు మేము గుర్తించాం ఎండోమెంట్స్లో ఉన్న సమస్య. ఆ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న సమస్యని 22A ద్వారా కూడా పరిష్కారం కోసం నెక్స్ట్ ఏదైతే మేము గ్రీవెన్స్ డే ఏర్పాటు చేస్తామో 22A పైన జిల్లా ఎండోమెంట్స్ అధికారి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న డిప్యూటీ కమిషనర్ గారు, జాయింట్ కమిషనర్ గారి సహకారంతో ఈ 211 ఎకరాలకి కూడా మేము 22A నుంచి విముక్తి కలిగే విధంగా చర్యలు తీసుకోవడానికి ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. వ్యవసాయ రంగం పైన ఖరీఫ్కి ఏ విధంగా సిద్ధమవుతున్నామో దానిపైన సమీక్షించుకున్నాం. మన ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా రైతాంగానికి ఎన్నడూ లేని విధంగా ఒక బాసటగా నిలిచి ధాన్యం కొనుగోలు విషయంలో మీ అందరు చూశారు ఎంత అద్భుతంగా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాము. 24 గంటల లోపే ధాన్యం కొనుగోలు చేసిన సమయం నుంచి ఇమీడియట్గా రైతుల ఖాతాలకు డబ్బులు జమ చేస్తున్నాం.
అయితే ఈ సంవత్సరం కూడా కొన్ని నాన్ ప్రిఫర్డ్ వెరైటీస్ కొన్ని ప్రాంతాల్లో ఏవైతే మన ప్రాంతాల్లో వాడరో లేదా మన రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా అమ్మలేని పరిస్థితిలో ఉన్న కొన్ని విత్తనాలు ప్రత్యేకంగా రైతులు పాత పద్ధతిలోనే సాంప్రదాయబద్ధంగానే వేసుకుంటూ వస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి FCI నుంచి వాటి కొనుగోలుకి అనుమతి రావడంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండోది అక్కడ ఆ పర్టికులర్ వెరైటీ PR 126 తర్వాత MTU 1010 వెరైటీలో నూకలు ఎక్కువ శాతం వస్తూ ఉన్నాయి. సహజంగా 25% వరకు ఫేర్ యావరేజ్ క్వాలిటీగా పరిగణిస్తారు. వీటిలో మాత్రం దాదాపు 42 నుంచి 50% వరకు నూకలు రావడంతో మనకి FCIలో అంత ఈజీగా అనుమతులు దొరికే పరిస్థితి లేదు. కానీ మొట్టమొదటిసారి మన NDA ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో కేంద్రంతో చర్చించి 2 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా మనం తీసుకురాగలిగాం. తద్వారా ఈ బాయిల్డ్ వెరైటీ కూడా మనం కొనుగోలు చేయగలిగాం ఈసారి రబీలోనూ అనే విషయం మీ అందరికీ కూడా ప్రస్తావిస్తున్నాను. కాబట్టి రైతు సోదరులందరికీ కూడా దయచేసి ప్రిఫర్డ్ వెరైటీస్ ఏవైతే మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా వ్యవసాయ శాఖ వచ్చి మీకు అవగాహన కల్పిస్తారో ఆ వెరైటీస్ని మీరు పండించే విధంగా చర్యలు తీసుకోమని గౌరవ శాసనసభ్యుల సహకారం కూడా దాంట్లో ఎంతో అవసరం అని విషయం